కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అభిమానులకి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన నటించిన చివరి చిత్రం జననాయగన్ రిలీజ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ పై ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కోలీవుడ్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో జననాయగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్బిను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, చివరి నిమిషంలో తలెత్తిన వివాదాల వల్ల ఈ సినిమా విడుదల ఆగిపోయింది. విజయ్ రాజకీయాల్లోకి రావడం, తమిళనాట తన పార్టీతో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుండటంతోనే ఈ సినిమాను అడ్డుకుంటున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు అనుమతి కోసం నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల ఈ వ్యవహారం మరింత ముదిరింది. అయితే ఇటీవల మేకర్స్ కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకుని సినిమాను రివిజన్ కమిటీకి పంపారు. దీంతో త్వరలోనే గుడ్ న్యూస్ వింటామని ఆశించిన అభిమానులకు కెనడాకు చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యార్క్ ఒక చేదు వార్త చెప్పింది. జననాయకన్ చిత్రం ఏప్రిల్ 30 వరకు విడుదలయ్యే అవకాశం లేదని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వాయిదా వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ తన సొంత పార్టీతో నేరుగా బరిలోకి దిగుతున్నారు. ఒకవేళ ఎన్నికలకు ముందే ఈ సినిమా విడుదలైతే ఈ ఇంపాక్ట్ ఓటర్లపై తీవ్రంగా ఉంటుందని ప్రత్యర్థి పార్టీలో భయపడుతున్నట్లు సమాచారం. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు సినిమాను థియేటర్లోకి రాకుండా అడ్డుకుంటారని విజయ్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. వరుస వాయిదాల వల్ల సినిమాపై ఉన్న బజ్ తగ్గిపోతుందని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు రాజకీయ పోరు, మరోవైపు సెన్సార్ కష్టాల మధ్య నలిగిపోతున్న జననాయగన్ చివరకు ఏప్రిల్ 30 తర్వాతైనా విడుదలవుతుందో లేదో చూడాలి.